క్రిపాలు కేవ్స్ ఇది రామోజీ ఫిల్మ్ సిటీ ఆస్కారి గార్డెన్లో మరొక అట్రాక్టివ్ ప్లేస్. ఈ క్రిపాలి కేవ్స్ కళింగ, మర్దన అండ్ బోధిసత్వ గురించి వివరిస్తుంది. ఈ కేవ్ సెట్టింగ్స్లో స్టార్టింగ్ మనకి ఒక వాటర్ ఫౌంటైన్ అయితే ఉంటుంది. ఎంటర్ కాగానే మనం ఇట్లా స్టెప్స్కి కిందికి రాగానే ఇది ఒక మొత్తం మనకి ఇట్లా రాళ్ళ ఆకారంగా ఇట్లా నిర్మించి, కేవ్స్ అంటే గుహలు. సో మనం ఎగ్జాక్ట్లీ ఆ కేవ్స్కి వచ్చిన ఫీల్ అయితే ఉంటుంది. చూసినారు కదా ఇక్కడ మనకు పెద్ద బుద్ధుని యొక్క ఫేస్ ఇక్కడ మనం స్టాచ్యూ చూడొచ్చు. అలాగే రైట్ సైడ్లో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. సో ఇది మనకు అన్ని న్యాచురల్గా ఉంటాయి. ఏది కూడా ఒక సెట్ గాను ఒక ఆర్టిఫిషియల్ లాగానే అయితే అనిపించదు. సో ఇది వచ్చేసి ఇక్కడ మీరు ధ్యానంలో కూర్చున్న బుద్ధుని విగ్రహం అయితే చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి ఈ కృపాలు కేవ్స్ ఎంట్రన్స్. సో ఇక్కడ మనం పైన బుద్ధుడు అలాగే పైన సర్పం ఇట్లా మనం చూడొచ్చు. లోపల ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఈ కృపాలు కేవ్స్ లాంటిది ఇట్లా ఉంటుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ సైడ్ వాల్ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా, అన్నీ కూడా మనం ఏదో ఓల్డ్ ఎక్కడనో ఒక 1000 years ఓల్డ్ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నట్టు ఉంటుంది ఆ ఫీల్ మనకి. సో మొత్తం కూడా రియలిస్టిక్గా ఉంటుంది. విగ్రహాలు అన్ని రెడ్ స్టోన్తో చేయడం జరిగింది. ఈ గుహ బయట పెద్ద పెద్ద విగ్రహాలు మరికొన్ని చిన్న విగ్రహాలు కూడా అలాగే ఉంచడం జరిగింది. ఇక్కడ ఈ కేవ్స్లోకి ఎంటర్ కాగానే చాలా థ్రిల్ ఫీల్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ లైటింగ్స్, అక్కడ వాయిస్ కానీ, అలాగే ఇక్కడ కొన్ని మనకు ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, అవి మాట్లాడతాయి అన్నమాట. సో అదంతా చాలా బాగా అనిపిస్తుంది మనకి ఇక్కడ. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు బుద్ధుడు వాళ్ళ శిష్యులకు బోధించడం లాంటిది, వాళ్ళ శిష్యులు ఇక్కడ ధ్యానంలో ఉన్నట్టు. సో ఈ కృపాలు కేవ్స్ అయితే చాలా బాగుంది. ఈ కృపాలు కేవ్స్ మహారాష్ట్ర ఔరంగాబాద్లో ఉండే అజంతా ఎలోరా కేవ్స్కి మ్యాచ్ చేయలేక నిర్మించారు. మీరు రామోజీ ఫిల్మ్ సిటీ విజిట్ చేసినప్పుడు ఆస్కారి గార్డెన్స్లో ఉన్న ఈ కృపాలు కేవ్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.